వెల్కమ్ టు పూరా లోకల్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో 10 మంది అమెరికా సేవా సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వినిపిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారమా అన్నట్టు సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది. ఈ దాడిలో 2 వన్-వే అటాక్ డ్రోన్లను ఉపయోగించినట్టు సమాచారం. మొదటి డ్రోన్ ఎయిర్ బేస్ లోని నివాస సముదాయం సమీపంలో పేలిపోయింది. దీంతో అక్కడ భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండవ డ్రోన్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గాల్లోనే ధ్వంసం చేసినప్పటికీ దాని శిథిలాలు పడడం వల్ల అమెరికా సేవా సభ్యులు గాయాల పాలయ్యారు. ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. అమెరికా బలగాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మా దళాలపై జరిగే ఇలాంటి దాడులను మేము ఉపేక్షించాం. తగిన సమయంలో తగిన రీతిలో సమాధానం చెప్తామని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మిత్ర దేశాలు బలగాలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.